ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. 28/10/2025 ఈరోజు తీవ్ర తుఫాన్గా మారిన మొంతా తుఫాన్ హెచ్చరిక. తీవ్ర తుఫాన్గా బలపడ్డ మొంతా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కేంద్రీకరించింది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంతా తుఫాన్ తీవ్ర తుఫానుగా బలపడింది. గడిచిన 6 గంటల్లో 15 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. ప్రస్తుతం మచిలీపట్నానికి 190 కిలోమీటర్ల వేగంతో, కాకినాడకు 270 కిలోమీటర్ల వేగంతో, విశాఖకు 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈరోజు రాత్రికి కాకినాడ, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ఆ సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ప్రజలు ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో 20 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అనంతరం సత్యసాయి, నంద్యాల, కేఎన్ఎల్, తిరుపతి, ఎస్కేఎల్ జిల్లాల్లో హాలిడేస్ ఇవ్వలేదు. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంది. కాకినాడ జిల్లాలో 27 నుంచి 31 వరకు హాలిడేస్ ప్రకటించారు. దీని ప్రభావంతో కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఎస్కేఎల్ జిల్లాలో విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, జీఎన్టీ, పల్నాడు, చిత్తూరు, తిరుపతిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ లైక్ చేయడం ద్వారా 2,74,90,000 మందికి ఈ సమాచారాన్ని చేరవేసిన వారు అవుతారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయడం ద్వారా కొన్ని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని ఎంతోమందికి చేరవేసిన వారు అవుతారు. అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు తెలియపరచండి. మీరుండే ప్రాంతంలో వర్షం పడుతుందా లేదా అనే వివరాలను ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ఎటువంటి సమాచారాన్నైనా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.